జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మదమెక్కి మాట్లాడిన మాటలు చూసాం. ఆ మదమెక్కి మాట్లాడిన మాటలు తన మాటలు కాదు, తన మాటలను ఎవరో వక్రీకరించారు, మిమిక్రీ చేశారు అంటూ ఆయన బయటికొచ్చి ఆడిన డ్రామాలు చూసాం. ఆయన చేసింది డ్రామాలు, ఆయన ఆడింది నాటకాలు అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి తేల్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వమే తేల్చేస్తోంది. సదరు ఎమ్మెల్యే ఏ వ్యక్తితో అయితే ఫోన్ కాల్ మాట్లాడారో ఆ వ్యక్తి బయటకు వచ్చి ఎమ్మెల్యే నాతో మాట్లాడారు, ఎమ్మెల్యే ఇలా తిట్టారు, మా హీరోని తిట్టారు కాబట్టి, మా హీరో కుటుంబ సభ్యులను తిట్టారు కాబట్టి కోపం వచ్చి నేనే రికార్డ్ చేసి ఆడియోని బయట పెట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత 3 రోజులుగా ఎమ్మెల్యే ఎక్కడ అడ్రస్ లేడు, కనపడట్లేదు. అంతకుముందు ఫేక్ ఆడియో అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి సర్కారు తప్పు చేసింది. కూటమి సర్కారు సరిగ్గా స్పందించలేదు, కూటమి సర్కారు వివక్ష పాటించింది అనేది నేను చేస్తున్న ఆరోపణ కాదు, కూటమి సర్కారు ప్రూవ్ చేసుకుంది.